తెలుగు రాష్ట్రాల్లో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. రానున్న 72 గంటల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా లైట్ ఫర్ అందిస్తారు. కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో మొన్నటి వరకు చూసుకున్నట్టయితే 39 డిగ్రీల లోపు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కాస్త నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే 40 డిగ్రీలు దాటింది. మొత్తం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో దాదాపుగా కూడా 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు హైయెస్ట్ చూసుకున్నట్టయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నల్గొండ జిల్లాలో నమోదైంది. 43.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉదయం 12 నుంచి సాయంత్రం 4 ఉష్ణోగ్రతలు నల్గొండ జిల్లాలో నమోదైంది. 43.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉదయం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరిని రాకూడదు అన్న కోణంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే వృద్ధులు, చిన్నారులు ఎవరిని కూడా బయటికి తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న కోణంలోనే వాతావరణ శాఖ కూడా అటు వైద్య శాఖ కూడా ఇద్దరు కూడా సైమల్టేనియస్ గా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భానుడు బగబగలతో ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి కూడా ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎండ ప్రభావంతో ఇప్పటికే ఏదైతే బస్సు షెల్టర్ల దగ్గర కావచ్చు చాలా వరకు కూడా సరైనటువంటి వసతులు లేవు అన్న కోణంలో బస్ స్టాపుల్లో ఉండేటటువంటి ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలివేంద్రాలకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే చాలా మంది కూడా చెప్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడం, దట్టు ఏప్రిల్ మాసంలో ఏదైతే ఎండాకాలం ప్రారంభం వేసవికాలం ప్రారంభ సమయంలోనే ఏప్రిల్ మాసంలోనే 15వ తారీఖు నుంచి ఇవి ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ తెలిపింది. హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో హీట్ వేవ్స్ చాలా వరకు కూడా అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అర్ధరాత్రి అయినా సరే వేడి గాలులు చాలా వరకు కూడా వీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ వాతావరణము దాదాపు ఈ 5 రోజుల పాటు కూడా ఏదైతే మిగిలిన 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అనంతరం 43 డిగ్రీల సెల్సియస్ కాస్త ఇంకా 5 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏవైతే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది, కొన్ని రాష్ట్రాలకి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఏదైతే గొడుగుని అలాగే కళ్ళజోడుని అలాగే ప్రికాషన్స్ కాటన్ దుస్తులని వేసుకొని మాత్రమే బయటికి వెళ్ళండి అన్న కోణంలో కూడా చాలా వరకు కూడా ఏదైతే ప్రజలను ఉద్దేశించి కూడా చెప్తున్నటువంటి అంశాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా కూడా ఇక్కడ నుంచి వేసవి కాలం ఇక్కడ నుంచి కూడా ఇంకా రాను ఈ ఉష్ణోగ్రతల ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఏదైతే చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాలు మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం లేదు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి మాదాపూర్ రోడ్ నే చూసుకోవచ్చు. మాదాపూర్ రోడ్ లో దాదాపుగా కూడా ఇది లంచ్ మూమెంట్ టైం కాబట్టి కొన్ని వాహనాలు మాత్రమే రోడ్ లో కనిపిస్తున్నటువంటి నేపథ్యమే కనిపిస్తోంది. కానీ ఎక్కడా కూడా ప్రజలు ఎవరు కూడా 2 వీలర్స్ కి సంబంధించి వెళ్ళేటటువంటి వ్యక్తులు తగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. గొడుగు గానీ లేకపోతే కర్చీఫ్ గానీ తల మీద చుట్టుకొని మరి వెళ్తున్నారు. మరి చాలా వరకు కూడా అందరూ 4 వీలర్స్ లోనే వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు నిన్నటి నుంచి కూడా 40% పెరిగాయి. 40% పెరిగినటువంటి ఈ ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బలు ఇలాంటివి ఏవి తలెత్తకుండా చాలా వరకు కూడా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వైద్యుల సలహా మేరకు చాలా వరకు కూడా ఏదైతే 42 డిగ్రీలు దాటింది కాబట్టి చాలా వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కోణంలోనే అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిజామాబాద్, ఖమ్మం అలాగే వరంగల్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదైన నేపథ్యం అయితే కనిపిస్తోంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఈ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో
వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా చాలా వరకు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పింది. మరోవైపు చూసుకున్నట్టయితే వలస కూలీలకి సంబంధించి కూడా వారికి కూడా ఏదైతే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వారి దగ్గర పనులు చేయించుకోవాల్సిందిగా ఇప్పటికే తెలియజేస్తోంది. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో వలస కూలీలకి సంబంధించి కూడా మిట్ట మధ్యాహ్నం వరకు కూడా వారిని పనుల్లో ఉంచకూడదు అన్న ఒక ఆర్డర్స్ కూడా పాస్ ఆన్ చేసింది. చూడాలి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఏదైతే డైలీ వేజ్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మొత్తం రాబోయే రోజుల్లో 44 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఉదయం 10 నుంచి చూసుకున్నట్టయితే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 6 బయట తిరగడం ప్రమాదకరమైన కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వడగాల్పుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇవాల్టి వరకు చూసుకున్నట్టయితే ఈ ఎండలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా కూడా వారం పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 22వ తేదీ వరకు కూడా దాదాపు 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ లో 42.4 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆదిలాబాద్ లో 42.3 డిగ్రీల సెంటీగ్రేడ్, మహబూబ్ నగర్ లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్, నల్గొండలో 41.8 డిగ్రీల సెంటీగ్రేడ్, ఖమ్మంలో 41.5 డిగ్రీల సెంటీగ్రేడ్. జిల్లాలో ఎండలు చాలా వరకు కూడా ఠారెత్తిస్తున్నాయనేసి తెలుస్తోంది. మొత్తం ఈ ఎండలకి సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా ప్రజలు గాని చిన్నారులు గాని వృద్ధులు గాని అత్యవసరం అయితే తప్ప రోడ్లలోకి రాకండి అన్న ఒక సూచనను అయితే హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. శశి, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. రానున్న 72 గంటల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే ఇటు బాణుడు ప్రతాపం అయితే 41 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకున్నది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే ఇటు వేడి గాలులు వీచడంతో ఇటు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇటు బయటకు రావడానికే జంకుతున్నారు. ఎందుకంటే ఇటు గత 2-3 రోజుల నుంచి చూస్తే ఇప్పుడు రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇటు కరీంనగర్ జిల్లాలో చూస్తే కూడా ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలో తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇటు చిన్నపిల్లలు సైతం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తంగా ఇటు స్కూళ్ళ పరిస్థితి చూస్తే ఇటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఉదయం వీళ్ళు స్కూల్లో సమయం కూడా చేంజ్ చేయడం జరిగింది ఈ వేడి ప్రభావంతో. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు 12 గంటల వరకే కొన్ని స్కూళ్ళు నడిపించడంతో పాటు ఇటు పిల్లలకు కొంత ఊరట కల్పిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఇప్పటికే ఇటు అధికారుల యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఇటు ప్రజలకు అప్రమత్తం చేస్తూ, ఎందుకంటే అత్యవసర సమయం తప్ప బయటకు రాకూడదని చెప్పేసి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రం బయటకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి, ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఇటు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు పక్కన కరీంనగర్ పక్కకు ఆనుకునే మన గోదావరి కానీ సింగరేణి గనులు ఉంటాయి కాబట్టి వేడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైతే 42 డిగ్రీల శాతం పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. మళ్ళా రానున్న రోజుల్లో కూడా ఇంకా 2 పాయింట్స్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పల్చటి దుస్తులు ధరిస్తూ ఇటు చల్లని అంటే వాటర్తో పాటు మజ్జిగలు సేవించాలి, అలాగే నిమ్మరసం కూడా సేవించాలని చెప్తున్నారు. ఎందుకంటే వడ దెబ్బలు వడ గాలులు వీస్తున్నాయి కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వంతో పాటు ఇటు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు కొంత స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పటికే పలు కూడలలో మొత్తం చల్లని వాటర్ సప్లైతో పాటు ఇటు మజ్జిగలు కూడా కొందరు సప్లై చేయడం జరిగింది, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వం కూడా
మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొన్ని చలివేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేడి ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే మళ్ళీ రానున్న మాసంలో మరి ఎలా ఉండబోతుందని చెప్పేసి ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. చూడాలి మరి వేడి శాతం ఎలా ఉంటుందో, మరి రానున్న రోజుల్లో ఎంతవరకు మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని ఇంకా మరి సూచనలు ఏమైనా ఇస్తారా? మరి దీంతో పాటు ఉపాధి కూలీలకు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉపాధి కూలీలకు పని చేసుకునే వారికి సరైన ఏర్పాట్లు చేయట్లేదని చెప్పేసి కొంత ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఉపాధి కార్మికులకు కూడా మంచినీటి సౌకర్యం కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. వేడిలో వాతావరణం ఉంది కాబట్టి ఈ ఎండలో కలుపాలకు కూలి పనులు చేస్తున్నారు కాబట్టి వారికి సరైన వెసులుబాట్లు అందిస్తలేరని చెప్పేసి ఇటు కొంత కాంప్లైంట్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇటు అధికారులు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వారికి కూడా మరి ఏదైతే కూలీలకు కానీ మరి సరైన చర్యలు తీసుకొని అసలు జాగ్రత్త తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్పాల్సిన పరిస్థితి శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. రానున్న 72 గంటల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావద్దని వాతావరణ కేంద్రం డైరెక్టర్ సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, ఏపీ వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి కూడా 34-36 డిగ్రీలు అయితే నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు 1 టైంలో 42 డిగ్రీల వరకు ఏపీ వ్యాప్తంగా కూడా ఎండ ఉష్ణోగ్రత అయితే నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు పల్నాడు జిల్లాలో అయితే రెండిచింతల గ్రామంలో అయితే ఇప్పటికే ఎండ తీవ్రతకి రోడ్లు కూడా పగులుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంత ఎండ తీవ్రత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇంత ఎండకి ఎక్కువ మంది ప్రజలు కూడా బయటకు రావద్దని చెప్పి ఇటు కొంతమంది అధికారులు కానీ డాక్టర్లు కానీ పలు సూచనలు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే తప్పితే బయటికి రావద్దని కూడా ఇటు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే కొన్ని రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా చలింద్రాలు, మంచినీటి సౌకర్యం, ఇటు మజ్జిగ కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈసారి మాత్రం ఎండ తీవ్రత మీద బాగా దృష్టి పెట్టేసి ఎక్కడికక్కడ మంచినీళ్ళ సౌకర్యాలు, మజ్జిగ అలాంటివన్నీ ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి మున్సిపాలిటీలో కూడా అధిక సంఖ్యలో ఈసారి మంచినీళ్లు కానీ, మజ్జిగలు కానీ, చలింద్రాలు అనేవి ఎక్కువ ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అది ఇంత ఉష్ణోగ్రత ఎప్పుడు ఎన్నడూ చూడలేదని కూడా చెప్పుకోవచ్చు. ఏపీలో ఏదైతే ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రత అయితే ఎక్కువగా అధికంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇంత ఎండ తీవ్రత కూడా ఎప్పుడు
చూడలేదు. ఈ ఎండకి ఏదైతే చిన్నపిల్లలు కానీ వయసులో మీద పడిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే చెబుతున్నారు. ఏదైతే 9 కాడ నుంచి ఏసీలు అయితే ఇంట్లో కూర్చొని ఏసీ వేస్తే కానీ ఇంట్లో ఉండే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇటు ఫ్యాన్ కూడా తట్టుకోలేనంత సెగ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఏదైతే బాడీ చల్లదనం కోరుకునే వస్తువులు ఇటు పుచ్చకాయ కానీ సోడా కానీ మజ్జిగ కానీ అలాంటివి ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి ఇటు డాక్టర్లు కూడా ప్రజలకైతే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎక్కడైతే బస్ స్టాండ్లో కూడా ఎక్కువ ఇప్పటికే శిలీంధ్రాలు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు బస్ స్టాండ్ లో కానీ ఇటు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మంచినీటితో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేశారు అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది తొలిసారి అవడం కూడా ప్రజల్లో పెద్ద కొంత భయాందోళన అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రతి వ్యక్తి కూడా బయటకు వచ్చే ముందు తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని కూడా డాక్టర్లు అయితే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎండ తీవ్రత తగలకుండా మాస్క్ కట్టుకొని రావాలా. దాంతోపాటు ఏదైతే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పేసి డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఏదైతే చల్లని వస్తువులు ఎక్కువగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ఇటు కొబ్బరి నీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇటు చల్లని వస్తువులు ఏమైనా తీసుకొని బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలని కూడా చెబుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇటు అధికారులు ఇటు డాక్టర్లు కూడా ప్రజలకైతే పలు సూచనలు అయితే జారీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ స్వామి.